ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం. రేపటి నుండి రాబోయే రోజుల్లో మీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది. నక్కతోక తొక్కినట్లే అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఆ యోగం ఎలా ఉండబోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రేపటి నుండి 3 రోజుల పాటు మీకు గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. దీని వలన మీ ప్రతిభ, తెలివితేటలు రెట్టింపు అవ్వబోతున్నాయి. ఈ వీడియోను ఎక్కడ ఆపకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి వృత్తాంతం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి, అలాగే రాబోయే 3 రోజుల పాటు వీరి యొక్క అదృష్టం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఈ యొక్క మిథున రాశి వారు పుట్టికతోటే చాలా అదృష్టవంతులు, అలాగే దేవుడి యొక్క ప్రత్యేక వరం పొందినవారు అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. మిమ్మల్ని పాలించే గ్రహం బుధుడు, ఆయన తెలివితేటలకు అధిపతి. అందువలన మీలో సహజంగానే అద్భుతమైన శక్తి ఉంటుంది, అలాగే బుద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడడం మొదలు పెడితే మీ యొక్క చుట్టూ ఉన్న వాళ్ళు మంత్రముగ్ధులవుతారు. మీ యొక్క మాటలకు అంతటి ఆకర్షణ శక్తి ఉంటాయి. మీ మనసు ఎప్పుడూ కూడా ఒకే చోట ఆగదు. ఏదో ఒక పని చెయ్యాలని, ఎలా సంపాదించాలి అని ఆలోచనల్లోనే మీరు ముందుకు సాగుతూ ఉంటారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే మీకు ఎన్ని భాషలైనా చాలా తేలికగా వచ్చేస్తాయి. కొత్త కొత్త టెక్నాలజీలను కూడా మీరు ఇట్టే పట్టేస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో మిమ్మల్ని సాక్షాత్తు సరస్వతి దేవిగా అనువదిస్తారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందకరమైన వాతావరణం, ఆనందకరమైన ఆరోగ్యం ఉంటాయి. ఆనందకరమైన చర్చలు కూడా చేస్తూ ఉంటారు. ఎవరి యొక్క మనసును నొప్పించకుండా ఎలా ముందుకు సాగాలో ఆలోచిస్తూ ప్రేమానురాగాలతో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. మీ యొక్క వ్యక్తిత్వంలో ఉండే చురుకుదనం యొక్క అందరినీ ఆనందింపచేస్తాయి, అలాగే అందరినీ ఆకట్టుకుంటాయి. మీ మనస్సు చాలా యవ్వనంగా ఉంటుంది. మీ వయసు ఎంత ఎక్కువైనప్పటికీ మీ వయసులాగా మీ యొక్క మనస్తత్వం ఉండదు. చాలా యవ్వనంగా ఆలోచిస్తూ ఉంటారు. మీలో ఉన్న చాలా గొప్ప గుణం ఏమిటంటే ఎవరికి ఆపద వచ్చినా తట్టుకోలేరు, మీదే అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అలాగే దానగుణం, జయగుణం అన్నీ కలిగి ఉంటారు. ఇకపోతే రేపటి నుండి 3 రోజుల పాటు మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే మీరు నక్కతోక తొక్కినట్లే మీకు వరం కురిపిస్తుంది ఆ లక్ష్మీదేవి. మీరు రేపటి నుండి 3 రోజుల పాటు వచ్చే అవకాశాలని అందిపుచ్చుకోవడంలో ఎలాంటి సందేహమూ లేదు. మీరు ఎలాంటి అవకాశాలు వచ్చినా వాటిని వెనుతురుచుకోకుండా ముందుకు సాగండి. మీ యొక్క అవకాశాలని ఎలా భద్రపరుచుకోవాలో ఆలోచించండి. అలాంటి అదృష్టం మీకు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. మీరు కోటేశ్వరులయ్యే అవకాశాలు ఈ 3 రోజుల పాటు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఏ ఒక్క ప్రాజెక్ట్ వచ్చినా కూడా వదులుకోకుండా ముందుకు సాగండి. అలాగే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చదువులో పైకి ఎదగాలి అంటే మీకు స్కాలర్షిప్లు చాలా అవసరమని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అటువంటి స్కాలర్షిప్లు మీకు మంజూరీ అవుతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాగే సంతానం లేని వారికి కూడా శుభవార్తలు అందుతాయి. చాలా కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు మంచి శుభ గడియలు రాబోతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందువలన ఈ 3 రోజుల పాటు మీకు వచ్చే అన్ని శుభవార్తలే అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని
కామెంట్లో రాయడం మర్చిపోకండి. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి.